శనగ ఉండలని కూడా వీటిని పిలుస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉంటాయి. నాకు ఎంతో ఇష్టమైన ఈ పల్లీ లడ్డూలను అయితే ఈరోజు చేసుకున్నాను. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 కప్పులు ఈ రైస్ కప్పు ఉంటుంది కదా, దాంతో అయితే 2 కప్పులు పల్లీలు 2 కప్పులు బెల్లానికి అయితే ఇన్ని ఉండలు అయితే వచ్చినాయి. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మన వీడియోలో పల్లీ ఉండల్ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాము. ముందుగా 2 కప్పులు పల్లీల్ని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ దోరగా ఇలా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇలాగా పట్టుకుని ఇలా నలిపితే పొట్టు అనేది ఊడిపోవాలి. ఇవి మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే పొట్టు అనేది నలిపేసుకుని తీసుకోవాలి. అలాగే ఈ పొట్టుని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి, ఇలాగా ఇంకా 2 కలిపి ఇలా బద్దల కింద ఏ విధంగా అవ్వాలి అనేది మనకు మరొక వీడియోలో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి. ఈ పొట్టుని చాలా ఈజీగా తీసుకునే విధానాన్ని ఆ వీడియోలో అయితే నేను చూపించాను. అలాగే ఇప్పుడైతే ఇవన్నీ ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నలుపుకుని ఇలా పొట్టు అయితే తీసేసుకుని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా పొట్టు అనేది లేకుండా అన్నీ కూడా ఈక్వల్గా ఇలా 2 చెక్కల కింద అయినాయి కదా. ఇలా రావాలంటే మన వీడియో ఒకటి మనం ఛానల్లో ఉంది, చూసేయండి. అలాగే ఇప్పుడు ఇవి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 కప్పులు బెల్లాన్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ముందు ఒకసారి వేసేసుకున్నాను, ఇప్పుడు రెండోసారి వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒకసారి వేసేసి ఉండలు వేసుకున్నాము. ఇంకా రెండోసారి అయితే ఇప్పుడు మళ్ళీ వీడియో చేద్దామని అనిపించింది, ఇంక ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలాగా బెల్లం అంతా కరిగి ఇలా నురుగా వస్తుంది కదా, ఇలా బాగా ముద్దరపాకం పట్టుకోవాలన్నమాట. ఇలా నురుగులు వచ్చిన తర్వాత మనకి ఇలాగా బాగా దగ్గరికంతా అయిపోతుంది. అలాగే మీకు తెలియని వారైతే కొద్దిగా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకుని అందులోకి ఇలా ఒక డ్రాప్స్ వేసి చూసి ఇంకా దాన్ని పట్టుకుంటే ఉండయ్యేటంత వరకు అయితే ఉంచుకోవాలి. అలాగే మీరు ఎప్పుడు చేసే వాళ్ళైతే మీకు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది పాకం అనేది. లేదంటే మీకు ఇలాగా కలుపుతూ ఉంటే నురుగనేది ఈ పైన తేలుతుంది కదా, ఈ నురుగనేది బాగా తెల్ల కలర్ వచ్చేసింది అనుకోండి, ఇంకా పాకం వచ్చినట్టు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా వైట్గా అవుతుంది. పాకం అనేది ఇలా బురుగు వస్తుంది కదా, చూసారా ఇక్కడ ఇలా వైట్గా అవుతుంది కదా, ఇలా అనమాట. ఇంకా దీనికి మనము అచ్చులు కానీ ఉండలు కానీ చేసుకోవడానికి ముద్ర పాకం పెట్టుకోవాలి. ఇంకా లేదు మనం స్పూన్తో తినాలంటే మామూలుగా కొంచెం లేత పాకం పట్టుకోవాలి. ఇంకా మనకి చేతికి అంటుకోకూడదు ఉండలు కానీ, లేదంటే ప్లేట్లు వేసుకుని అచ్చుల కింద కట్ చేసుకోవడం కానీ చేసేటట్టయితే మనకి ఇగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా బురుగులు రావాలన్నమాట. ఇప్పుడు మనకి పాకం వచ్చేసింది. ఇలా పాకం వచ్చిందన్న చూసినగా ఇలా అయితే మొత్తం కలర్ అంతా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనము ముందుగా పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకున్న పల్లీలని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని స్టవ్ ఆపేసి అంతా కలిపేసుకుని ఇంకా మనకి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా వెంటనే వేసేసుకోవాలి. ఇంకా వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా దీనికి ప్లేట్లోకి మొత్తం పరిచేసుకోవాలి. ఇంకా మొత్తం పరిచి చల్లారిన తర్వాత కొంచెం వేడి అనేది ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనం చాక్తో తీసుకుని కట్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు లేదు మేము ఇంకా ప్లేట్లో అచ్చుల కింద కట్ చేయము, ఇంకా ఉండల కింద చేసుకుంటాము అంటే కొంచెం ఇలా వేడి అనేది చల్లారుతున్నప్పుడు మనము ఇంకా వెంటనే ఉండల కింద చుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇప్పుడు మీకు ఏం చేస్తాను అనేది ఇప్పుడు మీరైతే చూసేయండి. నేనైతే ఉండల కింద చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేనైతే పళ్ళెంలో మొత్తం వేస్తలేదు. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఇంక వెంటనే మనము మరీ వేడిగా ఉన్నప్పుడు అయితే పట్టేసుకోకండి, చెయ్యి కతుక్కుపోయి కాలిపోతుంది. మరి పాకం కదా, ఇలా మీకు ఎంత చెయ్యి వేడి పడుతుందో అంత కొద్దిగా తీసుకుని ఇలాగైతే చిన్న వేడి ఉన్నప్పుడు ఇలాగా
ఉండల కింద చేసేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులోని. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ పల్లి ఉండలు. ఇంకా బయట కొని తెచ్చుకునే కంట ఇలా ఇంట్లో చేసుకున్నారనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిదే. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా పట్టీ కింద కానీ లేదా ఇలా ఉండల కింద కానీ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు కదా బెల్లము పల్లీలు తినాలని. ఇంకా అలా తినాలని ఇష్టం ఉన్న వాళ్ళైతే అలా పొట్టుతో కూడా తింటే మనకు పొట్టులో కూడా మనకి ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందంట. మరి పొట్టుతో తినడం ఇష్టం లేకపోతే ఇలాగా పల్లి పట్టి కింద వేసుకుని కానీ లేదా ఇలా ఉండల కింద చుట్టు కానీ తినండి. ఇంకా మీకైతే బ్లడ్ అనేది పడుతుంది, అలాగే ఐరన్ కూడా మీకు మన ఒంటికి అందిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మరి మీరు బెల్లంతో కానీ పంచదారతో కానీ ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనకి హెల్త్కి మంచిది బెల్లంతోటేని. ఇంకా బెల్లంతో ఇలా చేసి రోజు ఒకటి తిన్నా చాలు. ఇలా చేసి ఒక డబ్బాలో వేసుకుని తిన్నారనుకోండి మీరు తొందరగా రికవర్ అవుతారు, బ్లడ్ కూడా పడుతుంది. అంతేకాదు హెల్త్కి కూడా మరి ఎంతో మంచిదని డాక్టర్ చెప్తారు కదా. మరి ఈజీగా కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా బయట కొనాలంటే చాలా రేట్స్ ఉంటాయి. ఇంకా ఈజీగా 5 మినిట్స్లో అయితే 5-10 మినిట్స్ అయితే పడుతుందండి. మొత్తము 5 మినిట్స్లో అయితే పాకం పట్టి ఇలా ఉండలు చేసుకోవచ్చు. ఇంకొక పప్పు అది వేపడానికి అయితే ఒక 5 మినిట్స్, మొత్తం కలిపితే ఒక 10 మినిట్స్లో అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 కప్పులు ఈ రైస్ కప్పు ఉంటుంది కదా దాంతో అయితే 2 కప్పులు పల్లీలు 2 కప్పులు బెల్లానికి అయితే ఇన్ని ఉండలు అయితే వచ్చినాయి. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ మాత్రం చేయడం